10 సంవత్సరాలలో మరి బిడ్డ బయటకి రావడానికి 9 నెలలు, అలాగే 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరం అడుగుపెట్టింది ఈ టీటీఏ. మరి ఈసారి నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రెసిడెంట్ మన పర్వతపురం బిడ్డ, మల్లిపెద్ది వంశంలో పుట్టి ఇవాళ 7 సముద్రాలు దాటి అక్కడ సేవా మార్గంలో ఉంటూ ఈసారి పురిటిగడ్డ దగ్గర చేయాలని ఒక తపనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు మల్లిపెద్ది సుధిరెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ మన వజ్రేష్ యాదవ్ అన్న గారు, వారికి కూడా స్వాగతం సుధాన్ని తెలుసుకుంటూ, మన అలాగే యువ కిషోరం ఎక్స్ మేయర్ అయినటువంటి మన మేయర్ సార్ గారికి, విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుసుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మన సిఐ సార్కి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ప్రారంభించుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పెద్దలు సార్ మాట్లాడాలని కోరుతున్నాను, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. నేను ఇప్పుడు టీటీఏకి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అన్ని విషయాలు ఇక్కడ జరుగుతుందని చూసుకుంటున్నాను. అది కాకుండా నేను ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి నేను ఇప్పుడు అధ్యక్షులండి, ప్రెసిడెంట్. సో మాకు మా 21,000 మంది డాక్టర్లంతా నాతో పాటు ఉన్నారు. అది ఇప్పుడైతే దానికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఇదండి నాకు. ఎందుకంటే ఈ సంస్థలో గత 10 సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా అన్నింటిలో కూడా నేను ఉంటూ అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ ఇన్ని రోజుల దాకా ఈ యాత్ర ఇంకా జరగాలి కూడా. ఎందుకంటే నవీన్ లాంటి వాళ్ళని, నవీన్ రెడ్డి గారు, ఎందుకంటే బికాజ్ నేను స్టేజ్ పైన ఉన్నా, లేకపోతే నాకు నవీన్ అనుకోండి తమ్ముడు. సో నవీన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అధ్యక్షులుగా ఈ టీటీఏకి ఉంటూ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమంలో డిసెంబర్ 8వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ కార్యక్రమాలకి ఇది శుభారంభం. నిజంగా ఇది ఒక వినూతమైన కార్యక్రమం. అది అఫ్కోర్స్ ఇటువంటి కార్యక్రమం నేను ఇంతకుముందు కూడా చేశాము. కానీ ఈ సంవత్సరం నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే రేపు టీటీఏ సేవా డేస్ అంటామండి. మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చేస్తుంటాము, 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ కన్వెన్షన్ జరుగుతుంటుంది. సో ఈసారి వారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఇటువంటి శుభారంభం జరగడము, ఇటువంటి కార్యక్రమం కూడా మీరందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా నాకు అంటే చాలామంది వ్యక్తులంతా ఉన్నారు, మీరందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు తెలిసిన వ్యక్తి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చందు. ఎందుకంటే చంద్రశేఖర్ అంటారు నాకు తెలీదు, కానీ నాకు చందు. అందువల్ల చందు ఇటువంటి కార్యక్రమం తీసుకొని మిగతా అందరు కూడాను సహకారంతో ఇటువంటిది ముందు కూడా చాలా కార్యక్రమాలు ఇటువంటి జరుపుతూ ఉంటాము. సో ఐ థింక్ వీఆర్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు నవీన్ రెడ్డి ఇన్ దిస్ యాంగిల్. అండ్ రేపు అందరం కూడా కలిసి మళ్ళా రాబోయే కార్యక్రమం కూడా చాలా అన్నీ కూడా జరుపుకుందాము. అందరికీ చేదోడుగా ఉంటూ ఇటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన ప్రజలకు చేసే అక్కడ అమెరికాలో ఉండి సొంత గడ్డ పైన అనుకోని ఇటువంటి కార్యక్రమం చేయడానికి కూడాను, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ స్థాపించిన వ్యవస్థాపకులు కూడా ఇక్కడ ఆయన కూడా ఈ ఏరియా వ్యక్తే అండి. పైళ్ళ మల్లారెడ్డి గారు న్యూయార్క్లో ఉంటారు. వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఈ రోజుకి ఇంకోటి ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే అమెరికాలో చాలా ముఖ్యమైన 6-7 సంస్థలు ఉన్నాయండి. కానీ ఈ 6-7 సంస్థల్లో కూడాను అక్కడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రాబ్లం లేకుండా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మంచి సంస్థగా అన్ని ఇక్కడ మనం చేసిన ఈ బతుకమ్మ పండుగలు కానీ మొత్తం ఇవన్నీ ఈ మధ్య చేసినందుకు కూడాను ఇవన్నీ కూడాను ఏ ఆర్గనైజేషన్ ఇక్కడ చేయట్లేదు. చాలా వాటినంతా కూడా ఈ మధ్య కాలంలో వాటికి అంతా కూడా తెలియవరి అందరు కూడాను దీనివల్ల అమెరికాలో ఉన్న వ్యక్తులందరూ కూడాను మన పండుగల గురించి తెలిసి వచ్చాయి. సో ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఇది మన అక్కడ ఉంటూ మనం చేసే ఇటువంటి ముఖ్యమైన ఫెస్టివల్స్ అంతా కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మిగతా చోట్ల చేసే ఫెస్టివల్స్ కాదు, మనం చేసుకునేవి. సో బతుకమ్మ కానీ ఎందుకంటే మిగతా వేరే స్టేట్స్ వాళ్ళు చేసేవి కాదు. మనం ఇవన్నీ కూడా అక్కడ చేపించి అందరికీ చూపించుకుంటూ వాళ్ళ ఇవన్నీ కూడా మర్చిపోకుండా కూడాను అన్నీ కూడా అక్కడ చేసే అక్కడ కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. అక్కడ కార్యక్రమం అంటే ఇది ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సొంత గడ్డకి
ఏదో విధంగా అందరూ కూడా సహకారం చేస్తూ, బికాజ్ మా నవీన్ రెడ్డి ఒకడే కాదండి, దీంట్లో కూడా మొత్తం చాలామంది టీం ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి రేపు రాబోయే ఈ డిసెంబర్లో కూడా అన్ని చోట్ల ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా మధ్యలో అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేసుకొని, పాత డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు వచ్చే మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ ఇక్కడ ఇటువంటి కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నాము. సో వన్స్ అగైన్ ఐ థింక్ మీ అందరికి కూడాను ఇక్కడ చేసిన ఈ ముఖ్యమైన కార్యక్రమంతో ఈరోజు మనం స్టార్ట్ చేసాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఐ థింక్ మనం ఇటువంటి కార్యక్రమం ముందు కూడా చాలా చేస్తామని మా టీటీఏ సంస్థ ద్వారా ముఖ్యంగా ఈ సంవత్సరం ఎందుకు ముఖ్యమైన సంవత్సరం అంటే 10 వసంతాలు పూర్తి చేసుకొని ఇటువంటి ఇన్ని సంవత్సరాలు చేస్తున్న దానికి ఇంకా కొంచెం ఇన్ని సంవత్సరాలు కూడా చేసిన దానికన్నా ఎక్కువగా కార్యక్రమాలు చేయాలని దృక్పథంతో ఉన్నారు కాబట్టి మన ప్రెసిడెంట్ గారు మనందరూ కూడా ఆయనకు ఒక సహకారం ఇద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పురిటిగడ్డ రుణం తెచ్చుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని టీటీఏ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుసుకుంటూ పెద్దలు రమణ అన్న గారు వచ్చేసి మాట్లాడాలనుకుంటున్నాం. ప్లీజ్. అమెరికాలో ఎందుకంటే నేను ఒక వరల్డ్ 14 కంట్రీస్ తిరిగాను, అమెరికాలో ఒక 38 స్టేట్ తిరిగొచ్చు. టీటీఏ స్థాపించిన రోజు నుండి ఇప్పుడు ప్రతి సంవత్సరం అడుగడుగున మన పైల మల్లారెడ్డి అన్న భిక్షు నీ వేడున్న బతుకమ్మకు రావాలంటాడు. మా నవీన్ అన్న అయితే భిక్షు డేట్లలో ఫస్ట్ షార్లెట్ డేట్ రాసుకో తమ్మి అంటాడు. నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఈ నెలలో అన్నతో నేను బతుకమ్మకి వెళ్తా. థ్యాంక్ యూ అన్న. ముందే ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం అదృష్టంగా ఫీల్ అవుతూ రమణన్న గారు మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు అందరికీ సంఘం గ్రూప్ ఆఫ్ హోటల్స్ తరఫున నమస్సుమంజలు తెలుపుతున్నాము. మేము 3 సంవత్సరాల కింద విజయవాడ హైవేలో సంఘం హోటల్ అని చిన్న ఒక హోటల్ టీ స్థాపించడం జరిగింది. దాని తర్వాత చందు నేను ఇద్దరం కలిసి ఇది 7వ బ్రాంచ్ మాది సంఘం గ్రూప్ ఆఫ్ హోటల్స్. లాస్ట్ ఇయర్ వంశీచంద్రరెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్లో 5K రన్ పెట్టినప్పుడు దానికి మా హోటల్స్ తరఫున మేము స్పాన్సర్షిప్ టీషర్ట్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, బనానాస్ ఇవన్నీ మేము కొంత ఖర్చు పెట్టుకొని మేము వీళ్ళ టీటీఏ గ్రూప్ కూడా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా గ్రూప్ తరఫున ట్రైసైకిళ్ళు, స్టిక్స్ కూడా అన్న నవీన్ రెడ్డి అన్న గారి 25-26 అకాడమిక్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అన్న ఉండే 2 సంవత్సరాలు ఎక్కడ ఈవెంట్ చేసినా మా గ్రూప్ ఆఫ్ హోటల్స్ తరఫున మా వంతు ఉడతాభక్తిగా సాయం చేస్తామని నా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సహకారం 7 కాదు 7-2-14 కూడా మీ బిజినెస్ కావాలని ఒకసారి గట్టిగా చప్పట్లో దీవించండి ప్లీజ్. మీరు ఇలాగే సేవా మార్గంలో ముందుండాలని కోరుకుంటూ మరి అలాగే మన కార్పొరేటర్ సార్ మీరు కూడా ఒక 2 నిమిషాలు ప్లీజ్. అందరికీ నమస్కారం. మరి ఒక మంచి కార్యక్రమం, పెద్ద కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరి మాజీ ఎమ్మెల్యే గారు సుధీరన్న గారు, ఇన్ఛార్జి జంగన్న గారు, మరి టీటీఏ ప్రెసిడెంట్ గారు హనుమంతరెడ్డి సారు, సిఏ సారు, మా మేయర్ సారు, కార్పొరేటర్లు, వివిధ హోదాలో వచ్చినటువంటి పెద్దలు, వివిధ కాలనీలో చూసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నిజంగా ఇది అభినందించిన విషయం నవీన్ రెడ్డి గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎలెక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. మరి ఇంత మంచి ప్రోగ్రామ్కి ఇంత పెద్ద టైం, ఇంతసేపు టైం ఇవ్వటం పెద్దలందరికీ వీలు పడదు. అయినా కూడా ఇక్కడ కూర్చున్నందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు సభాముఖంగా. మరి ఇదివరకు అమెరికాలో తానా అని ఉండేది, తెలుగు అసోసియేషన్ ఉండేది. మరి వారు కోమటి జయరామ్ అని ఉండేవాళ్ళు. వారు ఎక్కడ కూడా తెలంగాణలో ఒక ప్రోగ్రాం కూడా పెట్టగా నేను చూడలేదు. మరి ఇప్పుడు తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారు వచ్చి అది కూడా మన పైల మల్లారెడ్డి గారి స్ఫూర్తితోటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పుట్టిన గ్రామానికి కూడా ఏదైనా చేయాలి అని ఒక గట్టి సంకల్పంతో ఈరోజు ఇంతమంది వికలాంగులు అనొద్దు, వాళ్ళని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అలా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా చేయి చాపి నాకు అది ఆలోచన కూడా అడగరు. వాళ్ళు నాకు ఇది ఇప్పించండి అది ఇప్పించండి అడగరు. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పిలిస్తే తప్పకుండా వస్తారు.
దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ రియల్గా వాళ్ళ ముఖంలో చిరునవ్వు, ఆనందము అది ఎవరిస్తున్నారు ఏంది కూడా తెలియదు. ఇదంతటి కారణము మరి ఇక్కడ సంస్థలు, సంఘమూటలు అయితేనేమి, బిల్డర్స్ అయితేనేమి, తర్వాత మన నవీన్ రెడ్డి గారు అయితేనేమి, మరి పెద్దలందరి సహకారంతో ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి వీరందరికీ 2 రోజుల్లో చిలుముల అజయ్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రతి ఒక్క కార్పొరేట్ని కలుపుకొని పోయి, మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా, మీ దాంట్లో ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎవరు ఉన్నారా, ఇట్లా ఒక సంస్థ ద్వారా ఇస్తున్నాం అన్న, మీరు తీసుకురండి అని 24 hours విత్ ఇన్ 48 hours ఇంత పెద్ద గ్యాదరింగ్ చేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు, ఒక హెల్ప్ చేయడం సంకల్పం గొప్పది. మరి హెల్ప్ చేయించిన మధ్యలో మనిషి కూడా, ఒక కార్పొరేటర్ అయితేనేమి, ఒక అజయ్ రెడ్డి గారు అయితేనేమి, ఒక జగదీష్ రెడ్డి గారు అయితేనేమి, మరి ఎవరైనా కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా న్యాయం జరిగింది, వాళ్ళకి అందించినప్పుడే, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూసినప్పుడే అందరికీ ముఖంలో చిరునవ్వు వచ్చింది మనకి. నిజంగా కూడా 7 సముద్రాలు దాటిపోయి అక్కడే మర్చిపోతారు, కన్న ఊరిని మర్చిపోతారు, ఇండియాను కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న మనం చూసినాం, సొంత మనుషులు చనిపోతే కూడా రాలేదు, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్లో చూసుకొని అంత్యక్రియలు చూసుకొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటిది అక్కడ పోయిన తర్వే ఒక మంచి సెటిల్ అయిదామంటారు, సెటిల్ అయిపోతారు, తిరిగి వద్దాం మా ఊరికి ఏమైనా చేద్దాం అనుకుంటారు, రాలేరు. పిల్లలు పుడతారు, వాళ్ళు ఆలోచిస్తారు, రాలేరు. పిల్లలు పెద్దగా అవుతారు, డాడీ నీ ఇష్టం ఉంటే పో మేము రామంటారు. వాళ్ళ కోసమైనా ఇంకా అక్కడే ఉండిపోతారు వీళ్ళు కూడా, ఇంకా ఇక్కడ అనేది మర్చిపోతారు, ఇండియాని మర్చిపోతారు. కానీ అట్లాంటి తరుణంలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అమెరికా నుంచి సముద్రాలు దాటుకొని ఇక్కడికి వచ్చి ఒక మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో ఒక ఇట్లా మంచి ప్రోగ్రాం పెట్టినటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, మీ అందరూ ఈ యువతలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒందరిలో ఇక్కడ వచ్చిన విజయ కూడా అందరికీ ఒక స్ఫూర్తిగా, ఒక ఛాలెంజ్గా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి తన వంతు సాయం చేస్తారని చెప్పడానికి మీరు మార్గదర్శకాలు సుగమం చేసినారు. మేము కూడా మిమ్మల్ని ఎక్కడ ప్రోగ్రాం పెట్టి కూడా మేము వస్తాం, తప్పకుండా ఈ పెద్దలందరూ కూడా సమయం ఇస్తారని చెప్పేసి మేము అలా ఆశిస్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు వేయాల. మీరు జైపూర్ ఫుడ్స్ మేము వీడియో చూసాము, జైపూర్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా అందించినారు. ఇంకా కూడా ఆర్థికంగా ముఖ్యమైనది ఏంటంటే చదువు, విద్య, వైద్యం అనేది ముఖ్యమైనది. అట్లాంటి కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు సిఎస్ఆర్ సంస్థలు కూడా ఇక్కడ చాలా మంది ముందుకు వచ్చారు, వాళ్ళని కూడా మేము ఫాలో అవ్వకుండా నిజంగా కూడా అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం ఉండి వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి మేము సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళ ఫీజులు కట్టిస్తూ ఉన్నాం. ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేయాలి సార్. అట్లా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ అయితే ఒక వ్యక్తికి చదివిపిస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ ఊరు గ్రామం బాగుపడుతుంది, వాళ్ళ దేశం బాగుపడుతుంది, ప్రపంచాన్ని తలదన్నే విధంగా ఆయన ఆలోచనలు మారుతాయి. ఆ కల్పించడానికి మీరు సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు, ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా యువతర నాయకుడు అజయ్ రెడ్డి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇవాళ ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి అమెరికా గడ్డ మీద. ఆట, నాట, మాట, టాటా, వాటా, గాటా అనుకుంటా చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఏ సంఘంలో చూసుకున్నా కానీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ బతుకమ్మ అంటే కనిపించేదే ఈ టీటీఏ. ఈసారి టీటీఏ జెండా తన భుజం మీద మోసి ఆదిలాబాద్ నుండి రేపు నవంబర్, డిసెంబర్లో సేవా మార్గంలో ముందుకు సాగబోతున్న మన మలిపెద్ది నవీనన్న ఈసారి ప్రెసిడెంట్కి ఒకసారి గట్టిగా సపోర్టుతో దీవించాలి ప్లీజ్. మరి ముందుగా మన మలిపెద్ది నవీనన్న గారు, ఓకే, దానికంటే ముందుగా మీరు వాళ్ళ అతిథులు కనుక మీరు ఒకసారి ప్లీజ్ సార్, ఒకసారి మన పర్వతపురం బిడ్డ పుట్టింది తెలంగాణ, 7 సంవత్సరాల తర్వాత ఎన్నో బిజినెస్లు ఉన్న పురిటిగడ్డ రుణం తీర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం సేవా డేస్ అనే టీటీఏ జెండా బట్టి మన దగ్గరికి మంచి భావంతో వచ్చిన అన్నకు ఒకసారి గట్టిగా సపోర్టుతో అభినందన తెలియాలని కోరుకుంటూ మా ప్రెసిడెంట్ సాబ్ మాట్లాడాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ భిక్షు. నమస్తే అన్న. అందరికీ ఎంతో టైం పెట్టి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మల్లిపద్ది సుధీర్ అన్నకు థ్యాంక్ యూ అన్న. ఎప్పుడు ఏది చేస్తామన్నా ముందుంటారు. అండ్ మన వజ్రేష్ యాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు, చాలా టైం ఇస్తున్నందుకు. అండ్ మా అమర్ అన్న థ్యాంక్ యూ. యుఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చి దాని గురించి చెప్తున్నారు. ఇక్కడికే వెకేషన్ కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయినాను అని. సో మేము మొత్తానికి రాలేము, బట్ అట్లీస్ట్ మాకు చాతనైనంతది మేము చేయడానికి వస్తున్నాము, మళ్ళీ వస్తున్నాము. అండ్ ఇక్కడ మా సిఐ గారికి, గోవింద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బిజీ టైంలో మీరు ఎన్నో కేసులు ఎన్నో చేస్తూ ఉంటారు, బట్ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మా ఐఎంఏ ప్రెసిడెంట్, మాకు ఐఎంఏ ప్రెసిడెంట్ తర్వాత
కానీ ముందు ఇండియా మా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ద్వారకానాథ్ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎప్పుడు మాకు ఒకటే ఉంటుంది, ఎక్కడి నుంచి కాల్ చేయాలంటే ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ ఉంటుంటారు, ఇక్కడ ఎంతో మంది ఉంటారు అవసరానికి. మాకు ఏ హెల్ప్ కావాలన్నా హాస్పిటల్స్ కానీ నిన్న కూడా ఏదో ఎవరికో బిల్లు కావాలని ఏదో కాల్ చేస్తూ ఉంటారు, ఇన్సూరెన్స్ కోసం కాల్ చేస్తూ ఉంటారు. కానీ మాకు ఇక్కడ ఒక కాల్ అవే ఉన్న ద్వారకానాథ్ అన్న థ్యాంక్ యూ. ఏ రాత్రి అయినా ఏ పగలైనా మాకు భరోసా మీరున్నారని ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా. అండ్ మోర్ ఓవర్ నాకు జన్మనిచ్చిన మా నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ బాపు. ఎంతో ఎంతో ధైర్యం, ఏది చేయాలన్నా నాకు వెనకాల ఒక పెద్ద మనిషి ఉన్నాడన్న ధైర్యమే అది నాది. నేను అక్కడైనా సరే ఇక్కడైనా సరే నేను బిజినెస్లో ఉన్నా కూడా ఏదన్నా అయితే చూసుకోవడానికి ఒకరు ఉన్నారులే అన్నది నాకు, మా అక్కలకు, మా చెల్లెకి అందరికీ ఉన్నందుకు ఎప్పటికీ థ్యాంక్ యూ, రుణపడి ఉంటాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ, అండ్ మా అన్నిటికీ స్పాన్సర్స్ ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం చేయాలన్నా వెనుకకు మాకు ఒక థాట్ కూడా, సెకండ్ థాట్ కూడా ఇవ్వకుండా నిలబడే చందు, సంగం హోటల్స్ గ్రూప్ చందుకి చాలా థ్యాంక్స్. ఎక్కడ మేము లాస్ట్ ఇయర్ సేవా డేస్ పోయినప్పుడు కూడా నాతో పాటు వచ్చినాడు. ఎక్కడ నేను ఒక 50,000 ఇస్తాను, నేను కూడా ఇస్తాను ఆ 50,000 అనే దగ్గర ప్రతి దగ్గర ఉంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. నువ్వు భిక్ష చెప్పినట్టు 7 కాదు 70 అయ్యే వరకు తోడు ఉండాలని, అండ్ మేము కూడా హెల్ప్ చేస్తాము. అండ్ జగత్ స్వప్న పోయినసారి మాకు సపోర్ట్ చేసి ఇక్కడ కాదు యూఎస్లో కూడా స్పాన్సర్ చేసినారు. మా కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక 3 మిలియన్తో చేస్తాము. అది అంటే 30 కోట్లతో కన్వెన్షన్ చేస్తాం. దానికి ఎంతో మంది స్పాన్సర్స్ ఉంటారు. దాంట్లో జగత్ స్వప్న ఒకటి. థ్యాంక్ యూ. ఎప్పుడు మాతో పాటు ఉండి సపోర్ట్ చేస్తున్నందుకు జగత్ స్వప్నకి థ్యాంక్ యూ. అండ్ ఈసారి A4 ఈవెంట్స్ కొత్తగా జాయిన్ అయినారు మాతో. థ్యాంక్ యూ వెరీ మచ్ A4 ఈవెంట్స్ అఖిల, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఎక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్కడ బిజినెస్ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తాం. అండ్ యూఎస్లో కూడా ఏదున్నా కూడా రీచ్ అవ్వండి, సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఒకటి తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన టీటీ ఆర్గనైజేషన్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, మా ఇక్కడ శృంకిశాల వాస్తవులు. మాకు ఎక్కడైనా సరే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేసి దాన్ని సపోర్ట్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది, వాళ్ళు పడే కష్టము. అండ్ ఇది 10th యానివర్సరీ. సో నాకన్నా ముందు ఎంతో మంది 10 years కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి నాకు ఈ 10th యానివర్సరీ నా చేతిలో పెట్టినారు. సో వాళ్ళ స్టాండర్డ్స్ నేను మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి ఈ 2 years మేము ఇంతకుముందు సేవా డేస్ ఆల్టర్నేట్ ఇయర్ చేసేవాళ్ళం, ఎవ్రీ అదర్ ఇయర్ చేసేవాళ్ళము. కాకపోతే లాస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ బెస్ట్ నచ్చింది ఏంటంటే ఒకరికి ఏదన్నా సేవ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ వాళ్ళ ఆనందమే మాకు ఆనందం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే మా వంతు కొద్దిగా సహాయం చేయొచ్చు. ఎందుకంటే మేము ఎలాగో ఎప్పుడూ రాలేము, ఉండలేము. బట్ ఇయర్కి ఒక కొద్దిగా చేసినా కూడా ఇండైరెక్ట్గా ఎంతో చేస్తుంటాం, అదే బయటికి కూడా చెప్పుకోము. బట్ ఈ సేవా డేస్ అనేది ఇప్పుడు December 8th to 25th, 8th ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కొడంగల్, మహబూబ్నగర్ వరకు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, అండ్ స్కూల్స్ రీమోడల్ కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బ్లాంకెట్స్, టెంపుల్స్, బ్లాంకెట్ అన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో. 25th రోజు శిల్ప కళా వేదిక, దాంట్లో అందరినీ నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నాను. రండి, 10th యానివర్సరీ ఇది చాలా బాగుంటుంది, మార్నింగ్ నుండి నైట్ వరకు. అండ్ ముఖ్య అతిథులు అందరూ వస్తారు. మంచి మాకు 10th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక అది. సో ఇక్కడ దాంట్లో ఎన్నో ఫోక్ సింగింగ్ కానీ, ఫోక్ సింగింగ్ ఆయన ముందుకు వస్తుంటాడు. ఫోక్ సింగింగ్ కాంపిటీషన్స్ అలాంటివి పెడదామని. ఎందుకంటే దాంతోపాటు సింగర్స్ ఎంతో మంది ఉన్నారు, ఎంతో రిమోట్ ప్లేసెస్లో ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్ని బయటికి తేవడం, వాళ్ళతో పాటు స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మ్యూజిషియన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ఇంత టాలెంట్ని కింద ఎక్కడో మనకు కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని పైకి తీసుకొచ్చి ఫైనల్ ద బెస్ట్ టీమ్ని యూఎస్కి తీసుకుపోదామని ఒక కోరిక, అందరికీ చూపించాలని. సో ఇక్కడ మెయిన్ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మాకు ఇక్కడ ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు. మేము పిల్లలందరం అక్కడ ఉన్నాము, కాకపోతే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. మాకు వీళ్ళు ఏ కాల్ అయినా, వాళ్ళకు ఏ అవసరం వచ్చినా కూడా అక్కడ పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, చాలా ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానీ చాలా జరుగుతున్నాయి. కాకపోతే పేరెంట్స్ ఇక్కడ ఏం చేయాలో తెలియదు, రావాలంటే ఒక 24 గంటలు. సో దానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్, మాతో పాటు ఉన్న మిగతా ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఒక కమ్యూనిటీ సర్వీసెస్ టీమే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే
నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఒక ఎవ్రీడే ఒక 10 కాళ్ళని వస్తాయి. మా ఓన్కి ఇదైందో, జాబ్ పోయిందో, లేకపోతే ఇంకేదో బిజినెస్ ఏదో ఒక ఇమిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉంటుంటాయి. సో దానికి మేము నిలబడి హెల్ప్ చేయాలన్న ఒకటి మాకు వచ్చి ఇక్కడ పాలిటిక్స్లో నిలబడాలన్న కోరిక లేదు. ఇక్కడ ఓన్లీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసుకొని మాకు అక్కడ యూఎస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. సో ఈ ప్లాట్ఫామ్ వాడుకొని ఇక్కడ పేరెంట్స్ కానీ ప్రశాంతంగా ఉండాలి, అక్కడ పిల్లలు కానీ మా పేరెంట్స్ ఇక్కడ మంచిగా ఉన్నారన్న ఒక మంచి ఉద్దేశంతో చేసింది. అండ్ ఇక్కడ ఉన్న కళని అక్కడ తీసుకుపోవడం. సో మేము అన్ని చాలా కల్చర్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అక్కడ. సో ఇక్కడ ఉన్న కళని నెక్స్ట్ జనరేషన్ తెలంగాణ కల్చర్ని మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలని ఒక స్వార్థంతోనే ఈ ఆర్గనైజేషన్స్లో బతుకమ్మ కానీ, బోనాలు కానీ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఎవరు మర్చిపోవద్దని. సో ఇక్కడి నుంచి వచ్చిన పేరెంట్స్ కూడా చాలా చెప్తుంటారు, అబ్బా చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు, చాలా ఇంతమంది మొన్న బోనాలు చేస్తే ఒక 2000 మంది వచ్చారు. 2000 మెంబర్స్ కూడా పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము బోనాలు మిస్ అవుతాం అనుకున్నాము, బతుకమ్మ మిస్ అవుతాం అనుకున్నాము, ఒక్కటి కూడా మిస్ అవుతలేము, చాలా బాగా చేస్తున్నారని. సో వాళ్ళ బ్లెస్సింగ్సే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంటుంది, ఎంతో చేయగలుగుతామన్న నమ్మకము ఉంది. సో మీరు ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ December 8th to 25th ప్రతి జిల్లాకి వెళ్తుంటాము, అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఇక్కడ నాకు ఒక సంతోషకరకం అయింది ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో మా ఊరి దగ్గర నుంచి స్టార్ట్ చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను ఎప్పుడైనా ఎక్కడో ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తామనుకున్నాను, కానీ ఇక్కడ స్టార్ట్ చేయించిన చందు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి నిలబడి ఇక్కడ స్టార్ట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అన్న మల్లిపతి సుధీర్ అన్న వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ యాదవేశ్ అన్న గారు, మన వజ్రేష్ అన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గోవర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ అమర్ సింగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన మా అందరికీ, మా మామలు, మా అందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పుకోవాలి, నాకు ఎప్పుడైనా ఎక్కడైనా సహాయం చేస్తాడంటే మా ఫ్రెండ్, ఇంజనీరింగ్ ఫ్రెండ్ మధుకర్ అని. ఎప్పుడు ఇక్కడే కాదు అమెరికాలో కూడా నాకు వచ్చిన ప్రతి కష్టంలో ఉన్నాడు, నాతో పాటు ప్రతి సుఖంలో ఉన్నాడు. సో నాతో పాటు నేను ఉన్న రోజులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి మధుకర్ ఎక్కడున్నావో నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్. సో చాలా ఎంతో ఒక ధైర్యమే కాదు, ఫైనాన్షియల్లీ కూడా ఎన్నో అవసరాలు ఉంటుంటాయి. ఎవరికో ఎక్కడో సహాయం చేయడానికి ఎవరు వచ్చి అడుగుతుంటారు. సో అన్కండిషనల్గా 1 లక్ష రూపాయలు ఎవరికో కావాలంటే ఎందుకు ఏమిటి ఈ రోజు వరకు అడగకుండా లక్షలలో ఎన్నో ఇచ్చిన మనిషి మధుకర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు ఉన్నందుకు. అండ్ నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను యోయో టీవీకి సిఇఓని. సో యోయో టీవీ నాతో పాటు ఉండి మా స్టాఫ్కి అందరికీ నేను, మా ఫౌండర్ మల్లారెడ్డి, ఎప్పుడైనా నేను ఎక్కడైనా ఎవరితోనైనా నాకు పని ఉంది అంటే ఎందుకు ఏమిటి అడగండి. ఇంకొకటి మల్లారెడ్డి, నాకు ఈ టీటీఏ ఆర్గనైజేషన్కి మా పైల మల్లన్న ఎంత సపోర్ట్ ఉంటాడో, యోయో టీవీకి ఫౌండర్ మల్లారెడ్డి, ఇద్దరు మల్లారెడ్డిలు నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండి ఏది కావాలంటే అది చేస్తూ ఉంటారు. అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ గురించి నేను ఒకసారి చెప్పాలి. విజయపాల్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్లో 4 ఉన్నారు. విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ గారు అండ్ శ్రీ అను గారు. సో మా ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఎప్పుడు నాకన్నా ఎక్కువ పనిచేసేది వాళ్ళే. పనిచేసి మేము ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలని ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంటారు, గైడ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాండింగ్ కమిటీ, ఆర్వీపీస్ అండ్ వాలంటీర్స్ అందరికీ ఈ వేదిక నుండి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అమెరికా అంటే నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలో ఉంది, అల్లుడు అమెరికాలో ఉంటారని, కానీ వాళ్ళ కష్టాలు ఎట్లుండేవో నవీన్ అన్న ఇంత బాగా చెప్పిండే. అలాగే ఇక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులందరూ ముద్దుల రాజాలో కొడుక అమెరికా పోయినవురో బిడ్డ, ఏడా ఉన్న రాజాలో నువ్వు సల్లంగుండు రాజాలు, ఏడా ఉన్న రాజాలో నువ్వు పైలంగుండు రాజాలు. ఇక్కడ మన నాన్న బిడ్డకు పెళ్ళైన బిడ్డ ఎంఎస్ చేయడానికి అమెరికా పోయిన బిడ్డ అక్కడనే ఉంది, అల్లుడు అక్కడ, పిల్లలు పుట్టిరు అన్నట్టు ఇండియాకు రాలేడు, కానీ అక్కడి నుంచి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ టీటీఏ ద్వారా ఎట్లా తెలిపిందంటే, ఏడా ఉన్నాదో ముత్యాల మన పల్లె, ఎట్టాగున్నాదో
ననుగన్న నా తల్లి ఎట్టాగున్నాడో ననుగన్న నా తండ్రి. మా ఊరికెళ్ళాల దోస్తులను గలవాల పారేటి ఏరుల్లో ఈదులాడాల గలగల పారేటి నది ఒడ్డున్నా చిన్ననాటి జ్ఞాపకం ఇంకా యాదికొస్తదే, చిన్ననాటి జ్ఞాపకం ఇంకా గుర్తుకొస్తదే. ఏడా ఉన్నాదో చదువుకున్న పాఠశాల ఎట్టాగున్నాడో చదువు చెప్పిన సారు, ఎట్టాగున్నాడో మా సుధీరెడ్డన్న, ఎట్లాగున్నాడో మా వజ్రేశాదవన్న, ఎట్టాగున్నాడో మా హనుమంతరెడ్డన్న. ఇది అక్కడున్న తల్లిదండ్రుల పిల్లల కష్టాలు. అలాంటి పిల్లలు వాళ్ళు పురిటిగడ్డ రుణం తీర్చడానికి సపోర్ట్ ఉన్నదే టీటీఏ. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని టీటీఏ ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న, చాలా విషయాలు చెప్పారు. అలాగే ఇక్కడ ప్రాంతం అంతా ప్రశాంతంగా నిద్రపోతుందంటే దానికి మూలం పోలీస్ డిపార్ట్మెంట్. సిఐ సార్ మీరు కూడా ఒక 2 ముచ్చట్లు ప్లీజ్ ఇక్కడ మన టీటీఏ గురించి. వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు సుధీర్ గారు, వజేష్ యాదవ్ గారు, హనుమంత్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ గారు, అందరికీ కూడా నమస్కారాలండి. తర్వాత నవీన్ రెడ్డి, మలిపెద్ది నవీన్ రెడ్డి, ఇతనికి మొట్టమొదటిగా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను టీటీఏ ప్రెసిడెంట్ అయినందుకు. తర్వాత మనస్ఫూర్తిగా వేదిక నుంచి అభినందిస్తున్నాను తెలంగాణ ఈ ప్రాంతంలో, నీ పుట్టిన ప్రాంతంలో సేవా కార్యక్రమం ఆరంభం పెట్టినందుకు. తర్వాత తెలంగాణ కళల తోట, తెలంగాణ సేవల తోట అని చెప్పేసి తెలంగాణ యొక్క కళలు మరుగుపడ్డాయని చెప్పేసి తెలంగాణ అభివృద్ధి నేర్చుకోవాలని చెప్పేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇక్కడ నోచుకున్నట్టే ఆంధ్ర మన అమెరికా పోయినాక కూడా అలానే తెలంగాణ కళలు, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి అణిచివేయబడ్డది. ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర స్థాపన అయిన మరుక్షణమే ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్లోనే తెలంగాణకు కూడా ఒక సంఘం కావాలని చెప్పేసి స్థాపించి అందుకు ముఖ్యంగా మల్లారెడ్డి గారిని మనస్ఫూర్తిగా లేకున్నప్పుడు కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పోడరాని తల్లి భూమి భామర్తని నిలుపురాని జాతిని ఇంటి గౌరవం అని చెప్పేసి గురజాడ అప్పారావు గారు ఎప్పుడో అప్పట్లోనే చెప్పారు. సో దాన్ని ఇమ్మీడియట్గా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా మన తెలంగాణ సంస్కృతిని, ఎందుకంటే మన కాడ కూడా తెలంగాణ భవనం అంటే ఎందుకు తెలియదు చాలామందికి, ఏదో గుంపులో పడిపోతున్న సందర్భాల్లో ఈ సంస్కృతిని నిలబెట్టాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అక్కడ అందరికీ, అక్కడ పుట్టి అక్కడ విన్న వాళ్ళందరికీ కూడా ఈ భాష పట్ల, సంస్కృతి పట్ల, ఈ యొక్క ప్రాంతం పట్ల ఒక అవగాహన ఉండే విధంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని 10 సంవత్సరాలు విజయవంతంగా నడిపించి ఇప్పుడు నవీన్ భుజస్కంధాలు పెట్టారు. సో నవీన్ యొక్క సంకల్పాన్ని, ఈ యొక్క భాష సంస్కృతిని అక్కడ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యంగా నాట్ ఓన్లీ తెలుగు కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క సంస్కృతి యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పే విధంగా మీకు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సూచిస్తున్నాను నవీన్. దాంతోపాటు మన మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి పోయిన తర్వాత చాలామందికి మోసపోయిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మార్గదర్శకంగా ఒక అంటే ఎలా అప్రోచ్ కావాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా మీరు చేస్తులేదు నాకు తెలియదు. మీరు ఒక గైడ్ లాగా ఇక్కడ నుంచి వచ్చే వ్యక్తులకి, స్టూడెంట్స్ కానీ ఉద్యోగస్తులు కానీ అంటే ఎట్లా ఇబ్బందులు అవుతుంటాయి, ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు ఒక కాల్ సెంటర్ ఉందని చెప్పారు, బట్ పూర్తి స్థాయికి తెలియదు. అట్లా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఏ చిన్న క్లారిఫికేషన్ కావాలన్నా కానీ మీరు వీళ్ళ యొక్క సమస్యలు, సందేహాలు ఇచ్చి మోసపోయి ఇబ్బంది పడకుండా అక్కడికి వచ్చి జైలు పాలయ్యే పరిస్థితి రాకుండా మీరు కొంచెం సూచనగా మార్గదర్శిగా ఉండాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ మొత్తం రాష్ట్రం తరఫున కూడా మీకు ఇది ఒక నాకు విన్నపం, ఇది చూడాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను నవీన్. దీంతోపాటు ఫ్రూటిగడ్డ గట్టి సంకల్పంతో అని చెప్పేసి మీరు లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారని చెప్పి కూడా చెప్పారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడే ఉండి పక్కింట్లో పక్క గల్లీలో ఏం జరుగుతూ కూడా మనకెందుకు అని చెప్పేసి ఇంట్లో ముసుగుదని పడుకునే పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మనం పుట్టిన గడ్డ మనకి చదువు చెప్పి చేసి ఎక్కడో దేశాల్లో మనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాం. పుట్టిన గడ్డకి మనం ఏదో చేయాలనే మంచి సంకల్పం వచ్చి ఈరోజు ఆరంభం వచ్చారు. ఇది ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవీన్. దీంతోపాటు తన్ని ఆదర్శంగా తీసుకొని మన ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా మనందరం కూడా మనం ఎక్కడో ఊళ్ళో అవకాశం ఉంటే ఊళ్ళో కాకపోయినా అట్లీస్ట్ పక్క వ్యక్తికి, పక్క వాళ్ళకి ఎక్కడో చాలామంది ఆలోచిస్తారు, నాకు 1,00,000 అంటే ₹1 కోటి ఉన్నాయి కాబట్టి చేస్తాడు అనుకుంటాం. అలా అనుకుంటే కోటి ఉన్నాడు 100 కోట్లు వచ్చినా చేస్తా అనుకుంటాడు, ₹100 వచ్చిన వాడు 1000 రూపాయలు వచ్చినా చేస్తా అనుకుంటాడు. కాబట్టి నీకున్న దాంట్లో ₹100 ఉంటే రూపాయి చేయి, ₹1000 ఉంటే ₹100 చేయి. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన చేయగలంత సహాయం, ఎక్కడో వచ్చే పక్కన ఆకలితో ఉండడానికి ఒక ముద్ద అన్నం పెట్టినా కానీ మన చేతనైనంత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా స్ఫూర్తి పొంది
మీరందరూ కూడా మీ చేతనైన సహాయం చేయాలని కూడా మీ అందరికి కూడా సూచిస్తున్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి మరొకసారి ఈ యొక్క సేవా కార్యక్రమాలు మనస్ఫూర్తిగా అక్కడ అమెరికాలో కాకుండా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు లబ్ధి పొందే విధంగా సేవ చేయాలని, ఈ తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని అమెరికా మొత్తానికి కూడా తెలియజేసే విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. ఒంటి మీద కాకి ఉన్న దిల్లు మాత్రం ప్రజాసేవని కోరుకుంటుంది మన సిఆర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మంచి మాటలు మా నవీన్ అన్నకు అర్థమయ్యేటట్టు ఇంకా రాబోయే రోజుల్లో కొత్త మార్గాన్ని వేయాలని గొప్ప మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక తర్వాత పార్టీలు ఒక రకంగా పార్టీల కంటే ఎక్కువ స్నేహానికి మంచితనానికి అన్నా అంటే నేను ఉన్నా అంటాడు మన యాదవుల వంశంలో పుట్టినటువంటి మా వజ్రేష్ యాదవ్ అన్న గారు. వారు వేదిక మీదకి వచ్చి వారు కూడా ఒక 2 నిమిషాలు మా టీటీఏ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ కళల తోట, తెలంగాణ సేవల కోట, తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నాక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి అమెరికా నుంచి కూడా మాకు మా తెలంగాణ సపరేట్ కావాలని ఏదైతే ఆలోచనతోని ఆనాడు ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, ఆ సంఘానికి అధ్యక్షులైనటువంటి మా మల్లిపెద్ది నవీన్ రెడ్డి గారికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సోదరులందరికీ కూడా సిఐ గారికి, కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సేవాభాగం ఈ ప్రాంతంలో పుట్టి మల్లిపెద్ది అంటే ఈ మండలంలోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఒక పేరు, బ్రాండ్. అది ఆ బ్రాండ్ నిలబెట్టాలని అమెరికా దేశంతో పాటు దాదాపు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఒక్కటే ఒక సెంటర్లో 2.5 లక్షల మంది మన తెలంగాణ యువకులు, తెలుగు యువకులు ఉంటారట. అట్లా ఒక సేవ చేయాలి ఈ ప్రాంతంలో కూడా, పేదవాళ్ళకు ఆలోచనగా తోడు ఉండాలని. మరి ఇప్పటిదాకా ఎవరైనా పైళ్ళ మల్లారెడ్డి ఏర్పాటు చేసినటువంటి టీటీఏ తెలంగాణ సాంప్రదాయాల సంఘం, మరి చాలా సంఘాలు ఉన్నప్పటికి కూడా మన తెలంగాణలో కూడా మనం ఏదో ఒకటి చేయాలి, ఈ గడ్డ మీద పుట్టి ఏదో ఒకటి సాధించాలని తపన చాలామందికి తక్కువ ఉంటుంది. చాలామంది లక్షల కోట్లు సంపాదించిన సేవ చేయాలనే ఆలోచన మాత్రం చాలామందికి తక్కువ ఉంటుంది. కనుక మరి మా వెంకటరెడ్డి అన్న గారి పుత్రుడు, హనుమంతరెడ్డి అన్న గారి పుత్రుడు నవీన్ రెడ్డి గారు మరి మన దగ్గర ఉండి ఆ ఆటాకే ఒక వన్నె తెచ్చి తెలంగాణ ప్రాంతంలో గట్కేసర్ మండలంలో కాచగోలు సింగారం విలేజ్ ఉంటుందని చెప్పి అమెరికాలో కూడా తెలిపేసినందుకు చాలా గర్వపడతా ఉన్నాను నేను. ఇలాంటి వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నందుకు, ఈ ప్రాంతంలో పుట్టినందుకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కష్టాలు కూడా తెలుసుకోవాలని చక్కగా కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నాడో అవన్నిటికి కూడా అభినందిస్తూ, రాబోయే రోజులలో చాలా వయసు ఉంది, మరి ఎన్నేళ్ళు ఉంటాడో తెలియదు కానీ చాలా వయసు ఉంది. మరి మేము దాదాపు 59-60 సంవత్సరాలు అవుతున్నాం. పెద్ద ఆయననేమో నాకన్నా ముందున్నాడు. మరి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. నీకు చాలా, మా ప్రాంతాన్ని మాత్రం చాలా వెనుకబడింది, మరి మన నియోజకవర్గం చాలా వెనుకబడింది. ఈ నియోజకవర్గంలో పరిపాలించిన వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్ళొచ్చో, రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి చెన్నారెడ్డి వచ్చి ఒకసారి పరిపాలించిండు, దేవేందర్ గౌడ్ 3 సార్లు పరిపాలించిండు. అట్లా అందరూ పరిపాలించి మాకు గుండు సున్నా పెట్టిపోయింది. మా దగ్గర మన నియోజకవర్గంలో, మన మండలంలో ఈ రోజు వరకు కూడా జిల్లా పరిషత్ స్కూళ్ళే చక్కగా లేవు. దానికి వనరులు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు నడుపుతుంటే అవి మాకు లేవు అని చెప్పి యుద్ధమాలు చేసి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వలేదు. పాపం మా పెద్ద ఆయన మొత్తుకున్నాడు. ఎంత మొత్తుకున్నా
ఇంటర్మీడియట్ కాలేజీలు లేవు, డిగ్రీ కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, హాస్పిటల్ కూడా లేవు మాకు. అందరం కోటీశ్వరులమే. కానీ మాకు సున్నా మాత్రం మా నియోజకవర్గానికి ఉంది. మిత్రమా, నువ్వన్నా బ్రహ్మాండంగా మీ నాన్న పేరు మీద, మీ తాత పేరు మీద ఏదన్నా పేదలకు ఒక కార్యక్రమం చేసి మేమందరం మీకు తోడుంటాం. గట్కేసర్ మండలంలో, ఉమ్మడి మండలంలో 2,60,000 ఓట్లు ఉన్నాయి. రమి పెరుగుతూ ఉంది మన ప్రాంతం. ఆ రోజు చూస్తుంటే ఎకరానికి 16,000 ఉన్నప్పటి నుంచి అమ్మకాలు స్టార్ట్ చేసినాం. మన భూములన్నీ ప్లాట్లు అయినాయి, ఇండ్లు కట్టుకున్నారు, ప్రజలు వచ్చిండ్రు. అంత మధ్యతరగతి ప్రజలే, 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న ప్రజలే. కానీ వీళ్ళు చదువుకోవడానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ లేదు. మల్లారెడ్డి గారితో మాట్లాడి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతా ఉన్నాం, అయ్యా మాకు ఒక కాలేజీ పెట్టించు, లేదు మాకు ఒక హాస్పిటల్ కట్టించమని. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు సుధీర్ అన్న మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు, ఎంపీపీ ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ పెడితే అదే హాస్పిటల్ కూలిపోయే ప్రమాదంలో ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో కాలే, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతూనే ఉన్నాం, మీరన్నా అమెరికా నుంచి, అమెరికాలో ఉన్నటువంటి మేధావులతో మాట్లాడి మేము కూడా సుధీర్ అన్న కానీ నేను కానీ మిగతా మిత్రులందరూ మనల్ని ఏం చేయమంటే అది చేస్తాం. ఈ ప్రాంతానికి మంచి హాస్పిటల్ తీసుకొచ్చి ఒక గుర్తింపు ఉండేటట్టు, మీ నాన్నగారి పేరు ఉంటట్టు, మీ తాతగారి పేరు ఉంటట్టు చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నవీన్ చందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. మన మల్లారెడ్డి సార్కి హనుమంతుడు లెక్క. ఒకవేళ నవీనన్న పోయి మల్లన్నను అడిగితే మల్లన్న కాదన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత బాగుంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే నేను అమెరికాలో పోయినప్పుడు అన్న ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు నవీనన్న. ప్రతి ఒక్క నిమిషం సేవా మార్గం, ఇక్కడ బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇంకో పండుగ కావచ్చు, మొన్న ఒక అమెరికా పోయిన అబ్బాయికి ఒక చిన్న ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయితే వెంటనే నవీనన్న ఫోన్ చేస్తే తను వెళ్ళకపోయినా ఫోన్లోనే. మరి ఎంతోమంది ఎంఎస్ చేస్తున్న పిల్లలకు ఆపద ఉంటే నవీనన్న అంటే సారి ఎన్ని కష్టాలున్నా ఆదుకుంటాడు. ఎప్పుడు కూడా నవ్వుతూ, నలుగురు నవ్విస్తూ బయట కనిపించాడు. తన ఆవేదన ప్రజల్లో మంచి రూపంలో చూపిస్తాడు నవీనన్న. నిజంగా మీరు ఎప్పుడు వచ్చినామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా, 25-26 చరిత్రను సృష్టించుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే తెలంగాణ ముద్దుబిడ్డ, ఒక నాటి నుండి నేటి వరకు ఎంతో పేరున్నటువంటి మన మాజీ శాసనసభ్యులు, తను జడ్పీటీసీగా చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుండి మన అన్నకు నేను పాట పాడుతున్నా, మన వజ్రసేన కూడా నేను పాట పాడుతున్నా ఇప్పటి నుంచి కదా, అప్పటి నుంచి. అరే మంచి కొండ మల్లే దండమా అన్నమా సుధీరన్న, అరే ప్రజాసేవ బాటలోన మా అన్నమా వజ్రేశన్న, అరే టీటీఏ మిమ్ము విలిసెనే మాయన్నో సుధీరన్న, అరే నవీనన్న నిన్ను విలిసెనే మాయన్నో వజ్రేశన్న. ఇట్లా చాలా సంతోషం, హ్యాపీ. అన్నా సుధీరన్న ఒక్కసారి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. నాకైతే ఇంకా టీనే కనిపిస్తుంది మా సుధీరెడ్డి అన్న. కంఠంలో ఊపిరి పోయే వరకు అదే కంఠం, అదే ఒత్తిడి, అదే బలం, అదే గట్టిగా పట్టుదలతో మాట్లాడతాడు మా అన్న. ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు మా సుధీరెడ్డి అన్న గారికి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, మంచి కార్యక్రమంలో భాగం పంచుకునేటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సంఘం హోటల్ యాజమాన్యానికి, స్పాన్సర్ చేస్తూ అమెరికా నుండి వచ్చినటువంటి నవీన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా అభినందన తెలియజేస్తూ, నాతో ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నట్టు వజ్రేష్ యాదవ్ గారికి, మరి ద్వారకారెడ్డి గారికి, మా చిన్నాన్న హనుమంతరెడ్డి గారికి, సిఐ గారికి, మా అల్లుడు మేయర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, వివిధ హోదాలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మా మల్లిపెద్ది వంశాన్ని ఇక్కడే కాదు ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా నిలబెడుతున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎక్కడ ఏం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో అనే ఆలోచనతోని ఈనాడు పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి టీటీఏ సంస్థను ఏర్పాటు చేసి పైల మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను అమెరికాకు పోయినప్పుడు కూడా వారితో పరిచయం అయింది. అది ఆటా సభకు పోయినాం ఒకసారి. అందుకు అప్పుడు నాయి నరసింహారెడ్డి గారు, నేను, దశరథ్ రెడ్డి గారు, నరసింహారెడ్డి పార్లమెంటుకు పోటీ చేసిన నరసింహారెడ్డి గారు అందరం కలిసి అమెరికాకు పోయినాము 15 రోజులు.
అప్పుడు వారు కూడా పరిచయం అయినారు. వారు మొదటి నుంచి కూడా ఎన్నో విద్యా సంస్థలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే వారు అక్కడ ఉన్నట్టు ఆ సమావేశంలో మాకు తెలియజేసినారు. మరి అదే స్ఫూర్తితోని వారి నాయకత్వంలో మరి నవీన్ రెడ్డి గారు ఉండి వారు ఈనాడు అధ్యక్షతగా చెలామని మరి 2 సంవత్సరాలు వారి అధ్యక్ష నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మరి ఎప్పుడైతే ఈ డిసెంబర్ మరి 8 నుంచి 25 తారీఖున మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం కావాలని మరి అన్నికంటే ఒకసారి మనం చెప్పాలి, ఈ ప్రపంచ దేశంలో ముస్లిం కంట్రీలు ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి, ఉన్నది హిందూ కంట్రీ ఒకటే భారతదేశం. ఈ భారతదేశంలో ఉండేటువంటి చాలామంది వ్యక్తులు ఇవాళ అమెరికాలో 40% మంది ఇవాళ అమెరికాలో ఉన్నారు మన భారతదేశంతో. అందులో మన తెలంగాణ బిడ్డలు కూడా చాలామంది కూడా అమెరికాలో ఉన్నారు. ఇవాళ అమెరికా నడుస్తున్నది అంటే మన యంగ్ జనరేషన్ మన పిల్లల వలనే అక్కడ అమెరికాలో ఇవాళ నడుస్తూ ఉంది. అది చెప్పవలసిన బాధ్యత మనకుంది. కానీ ఇప్పుడున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ పూటకో మాట ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అక్కడ తిరగబడేటువంటి ప్రమాదం వచ్చింది. అందుకోసం మన వాళ్ళు జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడు వీసా రద్దు అంటాడో, ఎప్పుడు స్టూడెంట్లు తిరిగిపోమంటాడో, ఎప్పుడు బిజినెస్ మీద మరి 40% యాజీ పన్ను అంటాడో, ఏది తెలవనటువంటి పరిస్థితిలో ఇవాళ నవీన్ రెడ్డి గారు ఒక టాటా అధ్యక్షులుగా ఉండి మరి మన యొక్క పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారికి ఉన్నది. వారు ఆ విధంగా చేస్తారని నమ్మకం, విశ్వాసం కూడా ఉంది. అందుకోసం మా మిత్రుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా తెలియజేసినారు. తప్పకుండా మన ప్రాంతం ఆర్థిక వనరులతో ఉన్నది. కానీ చాలామంది ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఆలోచన చేస్తుంది. ఇక్కడ ఎన్నో కాలేజీలు వచ్చినాయి ప్రైవేటుగా. ఒక కాలేజీని ఏర్పాటు చేయాలంటే మరి చాలా కష్టమవుతుంది. అంత ఫైనాన్స్ బర్డన్ మనం పెట్టే కంటే వాడు మనం ఎన్ని పెట్టినా ప్రైవేట్ కాలేజీలకే పోతున్నాడు, ప్రభుత్వం దాంట్లోకి వచ్చేవాడు చాలా తక్కువన్నారు అనే ఆలోచనతోని నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి అన్న కేసీఆర్తో మాట్లాడితే 25 కోట్లు ఎస్టాబ్లిష్ అవుతాయి, నెలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఇక ప్రైవేటు దాంట్లో పోతూనే ఉన్నారు, వాడు మన దాంట్లోకి ఎందుకు వస్తారని మాట మాట్లాడాను. ఈఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ లేదు, ఈఆర్ఎస్ జూనియర్ కాలేజీలు 1-2 ఉండొచ్చు, కానీ ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రం అంతా కూడా తెలిస్తే మేడ్చల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ లేవు, మేడ్చల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడ, 2 యూనివర్సిటీలు ప్రైవేట్ ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి చెందలేదని కాదు, ప్రభుత్వ పరంగా చేయలేని పరిస్థితి ఉంది. అందుకోసం మన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినాక అనేక ఇబ్బందులతోని మరి ఇచ్చినటువంటి గ్యారెంటీలని కొన్ని అమలు చేసేదానికి ఒక ఇబ్బంది ఉన్నది. ఇంకొక సంవత్సరం అయితే 3 సంవత్సరాలు నిండినాక మనం ఇప్పుడు బాధ పోయిన తర్వాత అనుకున్నది సాధించుకుందాం. తప్పకుండా గ్యారెంటీలను నిర్వహించుకుందాం. మీ వజ్రేశాల కోరిక ప్రకారం మనం షామీర్పేటలో మెయిన్ రోడ్డు మీద 10 ఎకరాలు ఒక 200 పడకల ఆసుపత్రి కోసం నిర్ణయం తీసుకున్నాం పాత గవర్నమెంట్లో. అది అట్టనే ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షామీర్పేట హెడ్ క్వార్టర్లో, అంటే మన ఘట్కేశ్వరం రావాలని కాదు, రింగుడుతో ఉన్నటువంటి రింగు రోడ్డు మీదనే ఉంది, మన కలెక్టరేట్ అక్కడనే ఉంది. తప్పకుండా సాధించుకుందామని, దానికి మీరందరూ సహకారం ఉండాలి. మరి అవసరమైతే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మరి రిజిస్టర్ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా నిన్ననే ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి ఒక సంస్థ 30 కోట్లు ఇచ్చి వాళ్ళే కట్టిస్తారు. అదేవిధంగా మరి ఏదైనా సంస్థను పట్టుకుని ఒక మెడికల్ కాలేజో ఏదో చేసుకుందాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆలోచన చేసి అప్పుడు ఏమన్నా అవసరం అనుకుంటే నవీన్ రెడ్డి గారు కూడా అమెరికా ప్రాంతం నుంచి ఎవరైనా స్పాన్సర్ని ఏర్పాటు చేసి ఇస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. సేవా దృక్పథం చేయాలని ఆలోచనతో ఉన్నాడు తమ్ముడు. అందుకోసం అతను ఏది ఏం పెద్ద కాదు, 50 ఏళ్ళలోనే ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా మా చిన్నాన్నకైతే బికరేం లేదు, 3 పిల్లలు ఆడపిల్లలు అమెరికాలోనే ఉంటారు, ఈయన అమెరికాలో ఉంటాడు. మా నాయన ఏం చేస్తున్నాడు, వాళ్ళకి పికర్ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే మరి ఏది అయిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అమ్మ నాన్నకు మనం కూడా ఇప్పుడు 73 ఉన్నాయి, నడవాలంటే ఒకసారి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా కాచోన్ సింగారలే మా తాత 400 ఎకరాలు మరి ఏమాత్రం కూడా ఆ రోజు చాలా ఇబ్బందులు ఉండే, కంచెగడ్డ అమ్మి బతికినటువంటి పరిస్థితిలో 1 ఎకరం కూడా అమ్మలే. ఆ విధంగా ఈనాడు మా చిన్నాయనలు కానీ మా తమ్ముడంతా కోటీశ్వరులే. ఎకరం అమ్మితే 10 కోట్లు వస్తుంది మా దగ్గర, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి తప్పకుండా మా తాతగారి పేరు మీద తప్పకుండా చేస్తున్న నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎవడు తింటాడో ఎవడు చేస్తాడో తెలియదు,
వీళ్ళైతే అమెరికాకి రారు. నేను తప్పకుండా చెప్తున్నా, నా నవీన్ కానీ నవీన్ పిల్లలు కానీ అమెరికా వెళ్ళి తిరిగి వచ్చి హైదరాబాద్లో మన కాంచవన్ సింగ్ గారు సంసారం చేయలేరు. కానీ మా తాతగారి పేరు మీద నువ్వు ఏదైనా ఏర్పాటు చేస్తే అది శాశ్వతంగా మలిపెద్ది వంశానికి అందులో మేము కూడా భాగస్వామి అవుతాం. అందుకోసం ఆ విధంగా చేయాలని మరి వజ్రేష్ యాదవ్ మాటను నేను కూడా సపోర్ట్ చేస్తూ సవిరంగా మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి చేసినటువంటి మరి సంఘం హోటల్ యాజమాన్యానికి మా నవీన్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, ఎందుకంటే ప్రతి ఒక్క మాట AK-47 తోట మా అన్నది. నిజంగా ఇవాళ రామ్ లక్ష్మణ్ లాగా అన్న మధ్యలో కూర్చున్నావు మాత్రం మంచి ఒక బరువు బాధ్యత మీ వంశం మీద వేసిర్రు. ఈ విషయంలో బాబు హనుమంత్ రెడ్డి గారు ఆలోచించాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఇక మన మధ్య దీంతో పాటు మన జబర్దస్త్ జీవన్ వచ్చిండు. జీవనన్న ఒక్కసారి వేదిక మీద రావే. మనం చూసినాం కదా జబర్దస్త్ జీవనన్న. అన్న నమస్తేనే. నమస్తే. అమ్మా ఇటొచ్చినవే? నువ్వేటొచ్చినావు? నేను ఇక TTA మీటింగ్ వస్తే వచ్చింది. నేను ఇటు వచ్చిన. అటు వచ్చినావు? మరి ఇటెందుకు వచ్చినావు? టీటీఏ. టీటీఏ అంటే అమెరికా తెలంగాణ తెలుగు సంఘమే. ఏం చేస్తారు వాళ్ళు? సేవా మార్గంలో సేవలు చేస్తారే. సేవ సేవ చేస్తారా? ఎవరు? నవీన్ అన్నా? నవీన్ అన్నా? నవీన్ అన్న. నాకు సేవ చేపియావు ప్లీజ్. నాకు ఒక సంస్థ ఉంది. నీకేం సంఘం ఉంది? నాది DCA. TTA DCA. DC అంటే? DC అంటే ఇప్పుడు TTA పెట్టి వీళ్ళు ఎవరికి ఈరోజు ఏం సేవ చేశారు? ఫిజికల్ ఛాలెంజర్స్. అవును. మేము డ్రింకింగ్ ఛాలెంజర్స్. అంటే డ్రింకింగ్ ఛాలెంజ్ చేస్తారా? మా సంస్థ ఏర్పాటు చేసుకుని మా సంస్థ కూడా నీ సేవా కార్యక్రమాలు చేయాలన్నా. అంటే దానికి ఏమైనా సంఘం పెట్టుకున్నావా? నాకు ఎవరిని చూస్తే భయం కావట్లేదు. సుధీర్ అన్న చూసినా భయం కావట్లేదు, నవీన్ అన్న చూసినా భయం కావట్లేదు, వజ్రేష్ అన్న చూసినా భయం కావట్లేదు. అని నాకు గోవిందన్ చూస్తే భయం అవుతుంది. గోవిందన్ చూస్తే నేను అందుకే అటు చూడట్లేదు. అంతేనా? అంటే కొంచెం మాకు అనుబంధం వేరే ఉంటుంది. పొద్దుపోతే ఎప్పుడైనా దొరికినవేంది అన్నకు? నేను దొరకలే, నన్ను దొరకబడతాడు. అంతేనా? అదే. హలో చెప్పే. నేను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలనుకున్నా. పంచుకో. నాకు చప్పట్లు కొట్టట్లేదు. అంతే. ఓకే అన్నా, థ్యాంక్ యూ. సౌండ్ తమ్ముడు ఒక్కసారి. అయ్యా నాకే పెడుతున్నావు సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అంటే హలో ఒంటినో మొత్తం పెట్టు, లేదంటే తగ్గి చెక్. సో థ్యాంక్ యూ సార్. అంటే అంటే పెగ్గు దగ్గర పెట్టి అలవాటు అయింది. మైక్ కూడా దగ్గర పెట్టుకుంటున్నా. నాకేందుకని ఇట్లా? ఓకేనా? ఇప్పుడు సుధీరన్న బుల్లెట్ లెక్క మాట్లాడిండు. ఆయన ఏం కాలే. దూరం పడాలా మేము? రైట్. ఓకే. అక్కడ తగ్గేనా? ఇక్కడ కదా, అక్కడ ఉంటుంది అది. అమ్మయ్య చూడగాల్సిందే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఒకసారి గట్టి చెప్పండి ప్లీజ్. యా, నా పేరు జబర్దస్త్ జీవన్ అండ్ జిగేల్ జీవన్ అంటారు అందులో. అంటే మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు పెడతారు కదా. నేను టీమ్ లీడర్గా చేశా, 10 సంవత్సరాలు జబర్దస్త్లో చేశా. సో నన్ను ఈరోజు నవీన్ అన్నను, సుధీర్ అన్నను, వజ్రేష్ అన్నను వీళ్ళందరం పరిచయం చేయడం కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడన్న. యాక్చువల్ వేరే షూటింగ్కి వెళ్ళేది ఉండే, ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తారా అని చెప్పేసి. అంటే నిజంగా చాలా హ్యాపీ. ఆ షూటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పరిచయం దొరకడం హ్యాపీ. రావడంతో ఒక మంచి కార్యక్రమం చూశాను అన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫిజికల్ ఛాలెంజర్స్ ఎంత ఇబ్బంది పడతారో చూచున్నాం. సో అలాంటి వాళ్ళకు మీరు చైతన్యం ఇవ్వడం చాలా హ్యాపీ. అందుకే నా ఫస్ట్ రాగానే మీరు పల్లె గురించి ఒక మాట చెప్పారు. అమెరికా పోతే మన దేశం మనకు పల్లెలాగానే కనిపిస్తుంది. అవును. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు, మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు,
అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా. గలగల పారేటి వాగు వంకలతోటి, కిల కిల పలికేటి రామచిలకలతోటి, పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా, వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి, జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి, జానపద కూనలమ్మరా. అలా ఉన్న ఊరు కన్న తల్లి. ఇలాంటి కన్న తల్లి ఈ పల్లె కోసం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అండదండ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా సంస్థ కూడా మీరు కొంచెం సహాయం చేయాలి. ఏం కావాలంటే గవర్నమెంట్ నుండి కోరుతున్నావా, టీటీ అని కోరుతున్నావా? అంటే మాకు అన్న గోవిందా నింటుండు, ఏంటది? గోవిందా నింటుండు భయం అవుతుంది చెప్తాను. అయితే మాకు ఎక్కడ పక్కన కూర్చొని మాకు ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు రాత్రి టైంలో. చెట్లు ఉన్నాయి కదా బాగా. మా టైం అంతా రాత్రి స్టార్ట్ అవుతుంది. అంతేనా? మార్నింగ్ టైంలో మేము అసలు అంతేనా? పిల్లి అంతే. 6 దాటితే మమ్మల్ని ఆపేయడం లేదు. పవర్ఫుల్ అంటవా? మళ్ళా ఎవరు ఆపేది లేదు. అప్పుడు నువ్వు నాకు ఫస్ట్ మాట్లాడినప్పుడు సార్ అని ఉంటాము. 6 తర్వాత మాట్లాడినాతో ఎవరైనా మాట చేంజ్ అయిపోద్ది అంట. మరి అట్లుంటుంది మన కథ. సరే, ఏదైనప్పటికీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో చెల్లెలు కేబిఎన్ ఛానల్ యాంకరు, అమెరికాలో పోయినసారి బతుకమ్మకు మా నవీన్ అన్న షార్లెట్ పిలిపించండి. చెల్లెలు సింగర్ యాంకర్ సుజాశ్రీ, ఒక్కసారి వేదిక మీదకి రావాలి. మొన్న బతుకమ్మ ప్రోగ్రామ్ పోయిన సంవత్సరం అన్న మమ్మల్ని ఎక్కడ పిలిపించినుండే. ఈసారి కూడా తను, ఎందుకంటే అన్నది ఇప్పుడు కేబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఉన్నది, వచ్చి ముందే కూర్చున్నది. ఒక్కసారి చెల్లె కూడా పాట. అందరికీ నమస్కారం. ముందుగా మన టీటీఏ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ రెడ్డి అన్నకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. నేను ఫస్ట్ టైం అన్నను 1.5 year బ్యాక్ చూసిన. అసలు చాలా అంటే ఫస్ట్ టైం వెళ్ళిన నేను అమెరికాకు, చాలా భయపడ్డా. కానీ అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు, మమ్మల్ని భోజనం పెట్టిండు, చాలా ప్రేమగా చూసుకున్నాడు. కళాకారులందరినీ కూడా అన్న చాలా ఆప్యాయంగా ఆదరిస్తాడు. మన వాళ్ళు ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అన్నకు తోచినంత సహాయం ఖచ్చితంగా చేస్తాడు, చేపిస్తాడు. అన్న మీ బ్లెస్సింగ్స్ మా కళాకారుల మీద, మన పల్లె మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అన్నకు ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న పాట. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసి జంగముడా, కంఠనగరలాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండేటోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, బోళా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర. ఆ శివయ్య ఆశీస్సులు అన్నపై ఉండాలని కోరుకుంటున్నా. కొంచెం భయంగా కూడా ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడుతున్నా బతుకమ్మకు వచ్చినప్పుడు. భయపడకు, నేను పక్కన నిన్న చూసే భయం అవుతుంది. మళ్ళా నువ్వు తాగి నువ్వు కొడితే ఏం చేద్దాం? నేను జస్ట్ వాటర్ తాగిన, నాకు బాటిల్ ఇచ్చింది తాగాలి. ఏం కలుపుకున్నావు? అది అడగొద్దు. మా బ్రాండ్ టీటీఏ బ్రాండ్. ఏంటి మా టీటీ అంటే ఏం బ్రాండ్? నువ్వు తాగుపోతాను అయి ఉండి అట్లా అనొద్దు. హలో, టీటీఏ సేవా సంస్థల బ్రాండ్. అదే నేను అనేది. నేను అదే నువ్వేమో వేరే పేరు చెప్పినావు ఇందాక. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దొరుకున్నట్టు ఇవేంది. నేనన్నది కూడా అదే. టీటీఏ బ్రాండ్ అంటే అదొక సేవా బ్రాండ్. నా బ్రాండ్ డీసీఏ బ్రాండ్. డీసీ అంటే ఏందన్నా? నేను ఇంతకుముందే చెప్పిన, మర్చిపోయినా. డ్రింకింగ్ ఛాలెంజర్స్ అసోసియేషన్. అమ్మో వద్దులే, అసోసియేషన్ మా వాళ్ళు పెడితే కష్టం, మేమందరం ఆగమవుతాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ అన్న అండ్ సుజాశ్రీ. ఈరోజు మీరు ఇంత సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ చేశారు. మా చందు అన్న వేదిక మీదకి వచ్చి అందరికి ఒక లాస్ట్లో చివరిగా ప్లీజ్ అన్న ఒకసారి చప్పట్లు కొట్టవచ్చు అన్న. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, మా సుధీర్ అన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, గోవింద్ అన్న, అమరన్న బయలుదేరినట్టుంది.
మా ద్వారకనాథ్ రెడ్డి సార్కి, హనుమంత్ రెడ్డి అంకుల్కి, సందీప్ అందరికి పెద్దలందరికీ నమస్కారం. మా అజయ్ మిత్రుడు అజయ్ ఆధ్వర్యంలోనే ఈరోజు అజయ్, జగదీశ్వర్ రెడ్డి అంకుల్ నాకు అతి తక్కువ సమయంలో ఓన్లీ 2 రోజుల గ్యాప్లో నవీన్ అన్న కూడా నాకు పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ప్రోగ్రాము అన్న. నాకు 2 రోజులు తక్కువ సమయం ఇచ్చి, సరే నా వంతు నేను ఆ సైకిళ్ళు ఎక్కడో ట్రై చేసి బాగానే కొంచెం ఫాస్ట్గా ఒక 20 వరకు అరేంజ్ చేసి ఈరోజు అందరికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టిక్స్ అట్లా. ఇప్పుడు కమింగ్ ఇస్ ద TTA 2025లో సేవా డేస్. నెక్స్ట్ సింగారం ఊరికి ఇప్పుడు అన్న చెప్పినట్టు, వజ్రేష్ అన్న చెప్పినట్టు ఏమన్నా హాస్పిటల్ మేము కూడా ఇక్కడ భాగస్వాములు అవుతున్నాం. ఇప్పుడు సంగం హోటల్ ఇప్పుడు వచ్చిందంటే ఈ నుంచి మాది ఒక 20 ఏళ్ళ ప్రస్థానం. ఈ ఒక్క రోజుతో అయిపోయేది, ఒక 2 ఏళ్లతో అయిపోయేది కాదు. 20 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండి పనిచేయాలి, సర్వీస్ ఇవ్వాలి, వ్యాపారం పెంచాలి. ఇట్లాంటి హోటల్లో, బ్యాంక్వెట్ హాల్లో, కన్వెన్షన్ సెంటర్లో అన్నది కూడా ఉన్నది. ఏమన్నా రెడీ చేస్తే కన్వెన్షన్ సెంటర్ అందరికీ, పేదలకు కూడా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అన్న దాంట్లో కూడా ముందే ఉంటాడు, అట్లేం లేదు. నేను 2015వ సంవత్సరంలో అమెరికాకు పోయినప్పుడు అన్న దగ్గర నేను 5-6 రెస్టారెంట్లు అన్నవే నేను అక్కడ అమెరికాలో మెయింటైన్ చేసేదే. అక్కడ నిజంగా ఇప్పుడు అన్న చెప్తున్నట్టు పిల్లలు చదువులకు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ వాస్తవాలు. అక్కడ పోయి ఓ యాక్సిడెంట్ అయితేనో, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానో, సూపర్ మార్కెట్లలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటానో ఇబ్బందులు పడుతున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అవస్థలు పడుతుంటారు. ఆ కాల్స్ వాళ్ళకే పోతాయి, ఆర్గనైజేషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోతాయి. వాళ్ళు డెఫినెట్గా సేవ్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ అట్లనే ఇప్పుడు జరుగుతున్న ట్రంప్ అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ చూస్తున్నప్పుడే తెలుస్తుంది. అందరు ఏమనుకుంటారంటే అమెరికా పోతుండు నా పిల్లోడు, నేను సెటిల్ అయిపోయినా అనుకుంటారు. అమెరికాకు పోతున్నారు అంటే కష్టాలు చూసుకొని మళ్ళీ దాన్ని తొక్కుకొని బతికేనెత్తనే ఇప్పుడు మంచిగా ఉన్నాయి రోజులు. వాస్తవానికి నేను 2015వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం దాకా అన్నతోటి అమెరికాలోనే రెస్టారెంట్స్ రన్ చేసి నా ప్రస్థానం అన్నతోటి 6 సంవత్సరాలు. అన్న నేనున్నానంటే ప్రశాంతంగా ఇంట్లో ఉండి హాయిగా చూసుకునేటోడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చి 2021లో సంఘం హోటల్ ఫస్ట్ హయత్ నగర్లో స్టార్ట్ చేసిన. నాకు ఇక్కడ ప్రతాప్ సింగారానికి రావడానికి మెయిన్ ఈ వంశీ జగత్ స్వప్న బిల్డర్స్ అన్న త్రూనే పరిచయం అయి ఇక్కడ నా బిల్డింగ్ ఖాళీగా ఉన్న చందు, మీ ఫుడ్ బాగుంది, మీరు రండి, సర్వైవ్ అవుతారు, ఎస్టాబ్లిష్ అవుతారు, నేను మీకు నామినల్గా చూసి నా కన్స్ట్రక్షన్ నుంచి నేనేం హెల్ప్ చేయాలో నేను చేసిస్తాను. ఇక్కడికి వస్తే ఇంత పెద్ద హోటల్ అందరి అడుగులు పడి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. ఇక్కడ స్టార్ట్ అయింది. నేను అన్న నుంచి నేను చెప్తున్నా, రేపు మనం డిసెంబర్లో ఈ ఊర్లో మంచి పెద్ద ప్రోగ్రాం చేసి ఇవాళ 10 మందికి ఇచ్చినాయి, ఇంకో రేపు 50 మందికి ఇచ్చేంత, ఎవరికన్నా కాళ్ళు పెట్టించేయున్నా, చేతులు పెట్టించేయున్నా ముందే కొంచెం వాళ్ళ నోటీసు అన్ని మాకు ఇస్తే, డీటెయిల్స్ ఇస్తే వాళ్ళని డెఫినెట్గా మన ఇక్కడనే దరఖాస్తు మన అజయ్కో లేకపోతే మన జగదీశ్వర్ రెడ్డి అంకుల్కో ఎవరికో ఒకరిని అప్రోచ్ అయ్యి మనకు చెప్తే డెఫినెట్గా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందన్న. నిజంగా 2015లో అక్కడికే యూఎస్లో ఉండి నిజంగా అమెరికా స్టూడెంట్స్ యొక్క లైఫ్ని చూసి అది కాదు పురిటిగడ్డని మీదే సక్సెస్ కావాలని సక్సెస్ అయిన చందన్న. నిజంగా చంద్రుడిలాగా ఇంకా నువ్వు ముందుకు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన పెద్దలకు మరి సంగం హోటల్ నుండి TTA నుండి వాళ్ళకు శాల్వా మరి సన్మానం చేయాలని కోరుతున్నాం.